జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశంలో ఉన్నటువంటి చాలా వరకు అన్ని సూడో సెక్యులర్ పార్టీలు కావచ్చు, ఈ సూడో సెక్యులర్ నాయకులు కావచ్చు, కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఈ దేశాన్ని సర్వనాశనం చేసేదానికి కూడా సిద్ధమైపోయినారు. చెప్పాలంటే ఈ దేశాన్ని ఎన్ని ముక్కలైనా చేస్తారు, లేకపోతే ఈ దేశాన్ని పక్క దేశాలకు తాకటైనా పెట్టేస్తారు. కేవలం వీళ్ళు బాగుంటే చాలు, వీళ్ళు బాగుండడం కోసం ఎంత నీచానికైనా కూడా దిగజారిపోతారు. కనీసం ఈ దేశ భద్రత విషయంలో ఏ మాత్రం కూడా ఆలోచించకుండా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించకుండా, ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి హిందూ సమాజం గురించి ఏ మాత్రం కూడా ఆలోచించకుండా, కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఎంత నీచానికైనా కూడా, ఎన్ని అడుగులు లోతుకైనా కూడా దిగిపోయేదానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. సరే, ఈ న్యూస్ ఒకసారేనండి. ఈ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఉన్నారు కదా, అభినవ శూర్పణఖ, చెప్పాలంటే అంతగా మించిన పొరంబకి ఇది. ఎంత దిగజారిపోయి ఎంత నీచంగా ప్రవర్తించిందో ఈ న్యూస్ వినండి, మీకే అర్థమవుతుంది. ఈ మమతా బెనర్జీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలగబడుతుంది. ఈ అభినవ శూర్పణఖ ఏ నక్షత్రాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిందో కానీ ఆ క్షణం నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వల్లకాడుగా మారిపోతా వస్తుంది. ఒకప్పుడు కలకత్తా నగరం పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చెందింది. కానీ ఈ అభినవ శూర్పణఖ వచ్చిన తర్వాత నుంచి కలకత్తా నగరంలో ఎక్కడ చూసినా కూడా ఆకలి, దరిద్రం, పేదరికం విలయతాండవం చేస్తున్నాయి అట్లే. అందుకు కారణం ఈ మమతా బెనర్జీ చేస్తున్నటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలే. చూస్తూ ఉంటే ఈ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని మరొక బొంగులో దేశగా మార్చే పనిలో ఉన్నట్టు కనిపిస్తుంది మనకు. తాను ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున ఈ అక్రమ వలసదారులను ప్రోత్సహిస్తుంది. ఈ పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రం కావడంతో ఇక పశ్చిమ బెంగాల్లోకి బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు, అదేవిధంగా రోహింగ్యా ముస్లింలు ఇష్టారీతిలో రాసాగినారు. ఈ విధంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చే మియా ముస్లింలకు, ఈ రోహింగ్యా ముస్లింలకు ఈ మమతా బెనర్జీ ప్రభుత్వం పెద్ద పెట్టేస్తుంది. చెప్పాలంటే వాళ్లకు ఘన స్వాగతం పలుకుతారు. ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయాలు స్వామి, ఓటు బ్యాంకు రాజకీయాలు. ఇప్పుడు సరే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. పశ్చిమ బెంగాల్లో రెండు ప్రధాన పార్టీలు ఏంటి? అధికారంలో ఉండే పార్టీ ఏది? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు? ఈ అభినవ్ శూర్పణఖకు సంబంధించింది. ఇంకా ప్రతిపక్షంలో ఉండే పార్టీ ఏంది? భారతీయ జనతా పార్టీ. ఒకవేళ భారతీయ జనతా పార్టీకి బలపడాలంటే ఏం కావాలా? జాతీయవాదం పెరగాల జనాల్లో, వాళ్ళ ఆలోచన తీరులో మెరుగుపడాలా. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మోడీ గారు ఏం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలియాలా. వాళ్ళలో ఈ దేశ భావజాలం, ఈ దేశానికి సంబంధించినటువంటి మూలాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. అలా కాకుండా సరే, ఇప్పుడు ఈ తృణమూల్ కాంగ్రెస్ విషయానికి వద్దాం. వాళ్ళకి ఇవన్నీ ఏం అవసరం లే. భారతీయ జనతా పార్టీ హిందువులకు సపోర్ట్ చేస్తుంది, ఇది ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ అనే ఒక్క మాట చాలు. ఇప్పుడు ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉండేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి ఈ మియా ముస్లింలు, రోహింగ్యా ముస్లింలు, వీళ్ళందరూ కావచ్చు, కేవలం ఒకే ఒక మాటతో చూసి గుద్దిపార దొబ్బుతారు అవతల తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కళ్ళు మూసుకొని. ఇంకా వాళ్ళకి ఏం చేసినా ఏం చేయకపోయినా కానీ ఇబ్బంది ఏం లే. కేవలం ఆ ఒక్క మాట చాలు. ఆ ఒక్క మాటతోనే తృణమూల్ కాంగ్రెస్కి ఓట్లు వేసేస్తారు. అంటే ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే వాళ్ళే, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే గెలిచేది. కాబట్టి దేనికైనా దిగజారిపోవడం కోసం వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా వచ్చిన వాళ్ళకు ఈ రేషన్ కార్డులు జారీ చేయడం, ఈ నేటివిటీ సర్టిఫికేట్లు జారీ చేయడం, ఈ ఆధార్ కార్డులు జారీ చేయడం, ఓటర్ ఐడి కార్డులు జారీ చేయడం, ఇటువంటి దుర్మార్గపు నీచ పనులు ఎన్నిటికో వీళ్ళు శ్రీకారం చుట్టింది ఈ అభినవ్ శూర్పణఖ ప్రభుత్వం. ఇక ఈ విధంగా అక్రమంగా పశ్చిమ బెంగాల్కి ప్రవేశించినటువంటి ముస్లింలను తన ఓటు బ్యాంకుగా మార్చుకొని పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఎలగబెడతాను ఈవిడ గారు. ఇక ఇప్పుడు కొత్తగా పశ్చిమ బెంగాల్లోని పోలీసు అధికారులలో, ఇది చాలా, ఈ న్యూస్కే చాలా ఇంపార్టెంట్ పాయింట్, అర్థమవుతుంది, జాగ్రత్తగానండి. పోలీసు అధికారులలో మెజార్టీ వంతు ఉద్యోగాలను ముస్లింలకే కట్టబెట్టాలని చెప్పేసి ఈ మమతా బెనర్జీ ప్లాన్ వేసింది. అయితే పశ్చిమ బెంగాల్లోని ముస్లింలలో 77 కులాలు ఉన్నాయంట. వీటిని కులాలనాలో లేకపోతే వర్గాలనాలో మనకే తెలియదు, కానీ మొత్తంగా పశ్చిమ బెంగాల్ ముస్లింలలో 77 కులాలు ఉన్నాయంట. కానీ ఈయన ఉన్నాడు కదా, ఎవరు? ఈ 55 ఏళ్ళ యువనేత రాహుల్ గాంధీ గారు, ఈవిడ గారి సదీకు దోస్తు, ఆయన మాత్రం కేవలం హిందువుల్లో ఉండేటటువంటి కులాలనే కులగణన చేయాలంటాడు. మరి ముస్లింలో ఇంతమంది కులాలు ఉన్నాయి కదా, ఇన్ని వర్గాలు ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు కులగణన చేయరు? ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు. వాళ్ళంతా కూడా గంప కొత్తగా ఓట్లు తప్పాలి. కానీ మన వాళ్ళు అంత తెలివిన వాళ్ళు కదా, వీళ్ళు తెలివి తక్కువ మండలో కులానికి ఒక పార్టీ, భాషకు ఒక పార్టీ, ప్రాంతానికి ఒక పార్టీ అని చెప్పేసి, వర్గానికి ఒక పార్టీ అని చెప్పేసి వీళ్ళు ఎవరి పార్టీకి వాళ్ళు ఉంటారు ఐకమత్యంగా లేకుండా. వాళ్ళు వచ్చి గంప కొత్తగా ఓట్లు వేస్తారు. ఆ మాత్రం తెలివి ఆయనకి లేకనా మళ్ళీ అందరూ ఆయన పప్పు అంటారు. పప్పు ఆయన కాదు, ఎరిపప్పులం మనం ఎరిపప్పులం అయ్యి ఆయన పప్పు అంటున్నాం. ఆయన చాలా తెలివైనోడే. అది సరే, ఇంకా అసలు విషయానికి వస్తే ఆ 77 ముస్లిం కులాలను ఈ మమతా బెనర్జీ ఓబీసీ లిస్టులోకి చేర్చేసింది. అసలు ఓబీసీ లిస్టులోకి చేర్చేది ఏంది స్వామి నాయన, నాకు అర్థం కాలేదు. ఈ ఓబీసీలు అంటేనే హిందువులు, దీంట్లోకి వాళ్ళు తీసుకొచ్చి చేష్టమైంది. అంతేకాకుండా
వందల సంఖ్యలో ముస్లింలకు పోలీసు ఉద్యోగాలను అయితే కట్టబెట్టింది. ఏది? ఈ ఓబీసీ రిజర్వేషన్ల ద్వారా. అంటే ఇక పశ్చిమ బెంగాల్లో పోలీసింగ్ పూర్తిగా ముస్లింల చేతిలో ఉండేలా పాలు కదిపింది అనమాట. అర్థమైంది మీకు? అయితే ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ కలకత్తా హైకోర్టుకు పోయింది. దీంతో పశ్చిమ బెంగాల్ హైకోర్టు కూడా ఈ పోలీసు నియామకాలను రద్దు చేస్తా ఒక కీలకమైన ఒక అద్భుతమైన తీర్పును అయితే ఇచ్చింది. అయితే మమతా బెనర్జీ ఇంతటితో ఊరుకోవాలా. అమ్మా నేను మా ఓళ్ళోళ్ళు నా కోసం ఓట్లు వేస్తారు, నన్ను సపోర్ట్ చేస్తారు, నేను ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణమే ఓళ్ళేనంట, ఇంకా వాళ్ళ కోసం ఈవిడ ఇంకెంతకైనా దిగజారిపోతుంది కదా. దాంతో ఏం చేసింది? కలకత్తా హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తా ఈవిడ గారు ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయింది. చూసుకుందాం మీ ప్రతాపం మా ప్రతాపము, ఈ వారు కాదు ఏకంగా ఢిల్లీలో చూసుకుందాం అన్నట్టు. ఇక ఈ కేసును విచారణకు స్వీకరించినటువంటి సుప్రీంకోర్టు ఈరోజు ఒక కీలకమైన తీర్పునిచ్చింది. అది ఏందయ్యా అంటే, కలకత్తా హైకోర్టు తీర్పునిస్తూ పశ్చిమ బెంగాల్ ఈ మమతా బెనర్జీ చేసినటువంటి పని కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తా పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ చేసినటువంటి పని కరెక్ట్ కాదు. ఈ 77 కులాల ముస్లింలను ఓబీసీ కోటాలో చేర్చడం అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అందుకు పార్లమెంట్ ఆమోదం కావాలా. కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒంటెద్దో పోకడలకు పోయి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మాకు కనపడుతుంది. అంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా. అయినా రిజర్వేషన్లు అనేటివి మతపరంగా ఇవ్వడానికి వీలు లేదు. రిజర్వేషన్లో ఖచ్చితంగా హిందువుల్లో ఉన్నటువంటి కులాల పరంగానే ఇవ్వాల్సి ఉంటుంది. హిందువులైనా మతం మారితే వాళ్ళ రిజర్వేషన్లు అయితే వాళ్ళు కోల్పోతారు. అలాంటిది ముస్లింలకు ఎలా రిజర్వేషన్లు కట్టబెడతారు? ఇది పూర్తిగా అప్రజాస్వామికం. అందుకే ముస్లింలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ల మొత్తాన్ని కూడా రద్దు చేస్తున్నామంట సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక అద్భుతమైన ఒక సంచలనమైన ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పును అయితే ఇచ్చింది. దీంతో బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి మామూలు కాదు, వంగదీసి గుద్దినట్టు దెబ్బ మామూలుగా తగల. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని సుప్రీంకోర్టు అయితే కాపాడినట్టయింది. ఇక ఇప్పుడు మమతా బెనర్జీ ఏం చేస్తారో చూడండి. వీళ్ళ స్వార్థం కోసం ఎంత నీచ స్థాయికి దిగజారిపోతారో ప్రతి ఒక్కరు గమనించండి, ప్రతి ఒక్కరు గుర్తించండి. ఈ తరహా రాజకీయాలను ప్రతి ఒక్కరు కూడా ఖండించాలా. ఎందుకంటే ఇది మన దేశ మనుగడకు, ఇది మన భవిష్యత్తుకే ప్రమాదం. మనం గుర్తించకపోతే మనం ప్రమాదంలో పడతాం. ఎందుకంటే ఈవిడ గారు ఇండి కూటమికి, అంటే ఇది ఇప్పుడు అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది, ప్రతిపక్ష కూటమి ఎవరు? ఇండి కూటమి. ఈ ఇండి కూటమికి ఏమ నాయకత్వం వహించాలనుకుంటాంది. ఏది? ఇటువంటి గొప్ప నాయకురాలు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళ చేతలేక అధికారం వస్తే ఈ దేశం ఏమవుతుందో, ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల హిందువుల బతుకులు ఏమైపోతాయో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అర్థమవుతుందా? అది మిత్రులారా, మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్ను ఈ కామెంట్ బాక్స్లో ఇస్తా. ప్రతి ఒక్కరు మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ప్లీజ్. జై శ్రీరామ్.